హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజగిరి వ్లాగ్స్. ఈరోజైతే మేము వేములవాడ వెళ్తున్నామండి. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇంకా క్యాబ్ వచ్చేసింది అండి. క్యాబ్లో కూర్చున్నామండి. వేములవాడ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఎప్పటి నుండో అనుకుంటున్నామండి. ఒక 3-4 మంత్స్ అవుతుందండి వేములవాడ వెళ్ళాలి వెళ్ళాలి అని. సో మా వారికి ఇప్పుడు వీలైందండి వెళ్ళడానికి. ఇంకా జేబీఎస్లో దిగామండి. జేబీఎస్ నుండి బస్కి వెళ్తామండి వేములవాడకి. బస్సు మేము వెళ్ళాక ఒక 10 మినిట్స్కి బస్సు వచ్చిందండి. ఇంకా బస్ ఎక్కి కూర్చున్నామండి. బస్సులో మాస్క్ పెట్టుకొని వీడియో తీస్తుంటే మా వారు అడుగుతున్నారండి, మాస్క్ పెట్టుకొని అలా వీడియో చేస్తే ఏం అర్థమవుతుంది అని. నాకెందుకో అండి కరోనా టైం నుండి మాస్క్ చాలా అలవాటు అయిపోయిందండి. ఇంకా మాస్క్ నేను ఎక్కడికి జర్నీ చేసినా మాస్క్ పెట్టుకునే వెళ్తున్నానండి. ఎవరైనా దగ్గినా తుమ్మినా నాకు అస్సలు పడదండి. అప్పటి నుండి మాస్క్ చాలా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే మాస్క్ పెట్టుకున్నానండి. ఇక్కడ వేములవాడ రీచ్ అయ్యామండి. ఇక్కడ మా వారికి అయితే గుండు చేపిస్తున్నామండి. మా వారు స్వామివారికి గుండు చేపించుకుంటా అని మొక్కుకున్నారండి. సో అందుకే గుండు చేపించుకుంటున్నాడండి. పక్కనే స్నానాల గది ఉందండి. అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ గుండు చేపించుకోవాలట అండి. ఇంకా మా వారు వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ గుండు చేపించుకోవడం కోసం కూర్చున్నాడండి. నేను కొంచెంసేపు వీడియో తీసానండి. మా వారు వెళ్ళేటప్పుడు చెప్పారండి, కానీ గుండు చేస్తుంటే నువ్వు వీడియో తీసుకో అని అన్నారండి. మరి నువ్వు కనిపిస్తావు కదా అని అంటే, పర్లేదులే తీసుకో, కనిపిస్తే పర్లేదు, ఏం కాదు, నువ్వు వీడియో తీసుకో అని అన్నారండి. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నానండి. అక్కడ గుండు చేస్తుంటే పక్కన ఎవరైనా ఉండి చూసుకోవాలి. ఇంట్లో గుండు ఎలా చేస్తారు, కొంచెం కొంచెం హెయిర్ వదిలేస్తారు వెనకాల, అది తెలియదు కదా అండి. అందుకే నేను వెళ్ళి పక్కకి నిల్చొని చూస్తున్నానండి ఎలా చేస్తారు. మళ్ళీ అక్కడక్కడ హెయిర్ వదిలేస్తారు కదా, చూడాలి అని. ఇంకా అక్కడ మరి వెంట్రుకలు తీస్తారు కదా అండి, ఆ హెయిర్ తీస్తే అక్కడ డబ్బాలో వెయ్యాలంట అండి. అక్కడ డబ్బా పెట్టారంట. అందుకే అంకుల్ని అడిగామండి, ఎక్కడ వేయాలి అంకుల్ హెయిర్ దేవుడి దగ్గర అంటే, కాదమ్మా అక్కడ ఒక డబ్బా పెట్టారా, డబ్బాలో వేయాలని. కొన్ని మీరు వేస్తారా అంటే, వేస్తాము అని అంటే కొన్ని హెయిర్ తీసి నా చేతికి ఇచ్చాడండి. అంకుల్ అక్కడ డబ్బాలో వేయండి అమ్మా, చిన్నపిల్లల పుట్టు వెంట్రుకలు అయితే అక్కడ దేవుడి దగ్గర వేస్తారు, కానీ పెద్దవాళ్ళు అయితే ఇక్కడ ఒక డబ్బా పెట్టారమ్మా, ఆ డబ్బాలో వేయండి అని చెప్పారండి అంకుల్. అలాగే అంకుల్ అని మేము అన్నామండి. ఇంకా అంకుల్ అయితే చాలా ఓపిక్గా గుండు చాలా బాగా గీశారండి. ఎందుకంటే మా వారు ఒక 3-4 మంత్స్ నుండి కటింగ్ చేయించుకోవడం లేదండి. ఇంకా స్వామివారికి మొక్కుకున్నాను కదా, మొక్కుకున్నాక మళ్ళీ కటింగ్ చేయించుకోవద్దంట అని చెప్పేసి చేయించుకోలేదండి. అందుకే చాలా హెయిర్ చాలా పెరిగిపోయిందండి. వెనక ఇట్లా రింగులు రింగులుగా ఉందండి హెయిర్ మొత్తము. అలా చాలా హెయిర్ అయిందండి. అంకుల్ అయితే చాలా ఓపిక్గా మంచిగా చేశాడండి గుండు. మా వారిని గుండులో చూస్తే మాత్రం నాకు చాలా నవ్వు వచ్చిందండి. మా వారు గుండు చేయించుకుంటుంటే అతన్ని గుండులో చూస్తుంటే నాకు చాలా నవ్వు వచ్చిందండి. ఇంకా అంకుల్ గుండు చేయడము ఇంకా కంప్లీట్ అయిపోగానే మేము దర్శనానికి వెళ్ళాలని అంకుల్ని అడిగామండి. పబ్లిక్ ఉన్నారా అంకుల్ అంటే, లేరమ్మా చాలా తక్కువనే ఉన్నారు, ఈరోజైతే ఎక్కువ పబ్లిక్ ఏం లేరు, వెళ్ళండి దర్శనాలు బాగానే అవుతాయి అని చెప్తున్నారండి. చెప్తూ మా వారికి గుండు చేస్తున్నారు. ఇంకా మా వారి గుండు చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా వెళ్ళాలి, మళ్ళీ మా వారు వెళ్ళాలి, స్నానం చేసుకోవాలి, ఇంకా అప్పుడు దర్శనానికి వెళ్ళాలండి. సో మా వారి గుండె అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. మా వారి గుండె అయిపోగానే చూడాలి మా వారిని, నాకైతే చాలా చాలా నవ్వు వచ్చిందండి. మా వారు ఎందుకు నవ్వుతున్నావు అని అంటున్నాడండి తర్వాత గుండు చేయించుకున్నాక. ఇంకా నేను ఆ హెయిర్ పట్టుకొని అలాగే నిల్చున్నానండి. ఇంకా అంకుల్ ఎక్కడైనా హెయిర్ వదిలేస్తారు, ఎలా చేస్తారు అని, కానీ అంకుల్ మాత్రం చాలా బాగా చేశారండి. మా వారి గుండె అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను అక్కడ చూపిస్తున్నానండి, ఇక్కడ చిన్న చిన్న హెయిర్ ఉంది అంకుల్ అంటే, సరే అమ్మా చేస్తానులే, పర్లేదు, నేను చూసి చేస్తాను అని చెప్పేసి అంకుల్ మళ్ళీ మంచిగా నీట్గా చేశారండి. అంత నీట్గా బాగా చేశారండి.
మా వారి గుండు కంప్లీట్ అయిపోగానే అంకుల్ చెప్పారండి, తన వెంట్రుకలు తనే వేసుకొని అమ్మ హుండీలో తనే మొక్కుకున్నాడు కదా, తన చేతులతో వేసి తనే మొక్కుకోవాలి, స్వామివారికి ముట్టినాయి అని చెప్పేసి మీరు వేయకండి, తనే వేసుకుంటాడు అని చెప్పారండి అంకుల్. ఓకే అంకుల్ అని నేను అన్నానండి. ఇంకా మా వారి గుండు కంప్లీట్ అవ్వగానే ఆ హెయిర్ తీసుకున్నానండి. మా వారికైతే చాలా హ్యాపీ అండి, స్వామివారికి మొక్కుకున్నాను కదా, ఇంకా గుండు మాత్రము వెంట్రుకలు ఇట్లా ఇస్తానని మొక్కుకున్నాను కదా, గుండు అయిపోవచ్చింది, నా మొక్కు తీర్చుకుంటున్నానని హ్యాపీనెస్లో ఉన్నారండి మా వారు. గుండు అయితే బాధపడతారేమో అనుకున్నాను కానీ గుండు చేయించుకొని చాలా హ్యాపీగా ఉన్నారండి మా వారు. ఇంకా మా వారి గుండె అయితే అయిపోవచ్చిందండి. షేవింగే ఇంకా కొంచెం ఉంటే అంకుల్ ఇంకా నీట్గా చేస్తున్నారండి. నేనేమో వెనకాల ఇక్కడ ఉంది అంకుల్ అంటే, లేదమ్మా అంతా బాగానే చేశానని అంకుల్ అంటున్నారండి. నేను ఇక్కడ పైన ఇదేంటి అంకుల్ అంటే, అదేం కాదమ్మా అది హెయిర్ కాదు అని చెప్తున్నాడండి. ఇంకా మొత్తం కంప్లీట్గా చేసేసి నీట్గా తూడ్చాడండి. మంచిగా మొత్తం నీట్గా తూడ్చిన తర్వాత ఆ హెయిర్ అతనికి ఇవ్వమ్మా తీసుకెళ్తాడు అని మరీ చెప్పారండి. ఓకే అంకుల్ అని చెప్పేసి నేను మా వారికి హెయిర్ ఇచ్చానండి, తనది హుండీలో వేయమని చెప్తే మా వారు ఇంకా హెయిర్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడండి. ఎక్కడ అని అక్కడ ఉందండి, కొంచెం దూరంలో ఉంది హుండీ లోపల, చాలా పెద్దగా ఉందండి గుండ్లు చేపించుకునే గది మాత్రం. ఇంకక్కడ చివర్లో ఉంది అది, ఆ చివర్లోకి వెళ్ళి వెయ్యాలి అని చెప్పారండి అంకుల్. ఓకే అంకుల్ అని చెప్పేసి మేము ఇంకా అక్కడే ఉన్నామండి. ఇంకా గుండుని ఇంకా మొత్తం నీట్గా తుడుస్తున్నాడండి అంకుల్. చాలా ఓపిక్గా చేశాడు పాపం అంకుల్ అయితే, మాట్లాడుతూ మంచిగా చేశాడండి. మా వారికైతే ఫుల్ హ్యాపీ. అసలు గుండు అంటేనే మా వారికి అసలు ఇష్టం ఉండేది కదా, అలాంటి స్వామివారికి మొక్కుకున్నారు కదా, ఇంకా స్వామివారికి ఇస్తున్నారనే హ్యాపీనెస్లో ఉన్నారండి. సో మా వారి గుండె అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా హెయిర్ అతనికి ఇచ్చేస్తున్నా అండి. అంకుల్ చెప్తున్నాడండి, మా వారు వెనక్కి తిరిగి మళ్ళీ ఎక్కడుందని నన్ను అడుగుతున్నారండి. అక్కడ ఉంది చూడు, స్ట్రైట్గా వెళ్ళు, ఎదురుగా కనిపిస్తుందని నేను చెప్పానండి. అక్కడికి వెళ్తే అక్కడ లేడీస్ది ఒక సైడు ఇట్లా హుండీకి లోపలికి హ్యాండ్ పెట్టి మనం వేస్తాం కదా అండి, అలా ఒకటి ఉంది, ఒకటి డబ్బా షేప్లో స్క్వేర్ షేప్లో ఉందండి. అది హ్యాండ్ పెట్టి లోపలికి వేసేది అది లేడీస్దంతా అండి. ఎందుకంటే లేడీస్కి లాంగ్ హెయిర్ ఉంటుంది కదా అండి, అది అందులో వేయాలంట. ఆ ఆంటీ అక్కడ ఉన్న ఆంటీ చెప్తున్నారు, మా వారు అడిగారు, చెప్తుంది ఆ ఆంటీ. ఇంకా మా వారు హుండీలో వేసి మంచిగా స్వామివారికి దండం పెట్టుకున్నారండి. ఇంకా స్వామివారి దర్శనానికి మేము వెళ్ళామండి. అక్కడ కోడని తీసుకున్నామండి, కోడని కట్టేస్తారు కదా అండి, అది మా వారు తీసుకొని అక్కడ టికెట్ గురించి అడిగితే టికెట్ నా దగ్గర ఉందని నేను చెప్పానండి. ఇంకా మా వారు టికెట్ తన దగ్గరే ఉందనుకుని జాబ్లో హ్యాండ్ పెట్టి చూసుకుంటున్నాడండి, కానీ నా దగ్గర ఉందని చెప్పానండి. ఇంకా నేను టికెట్ ఇచ్చేసానండి. మా వారు కోడని తీసుకొని గుడి చుట్టూ నడుచుకుంటూ వెళ్ళాలి కదా ఫ్రెండ్స్, ఇంకా గుడి చుట్టూ తిరుగుతున్నాడండి. ఇంకా వెనక్కి తిరిగి చెప్తున్నాడండి, అలా వెనక నుండి ఎందుకు తీసుకుంటున్నావు వీడియో, ముందుకు వచ్చి తీసుకోవచ్చు కదా అని. ఇంకా నేను వెంటనే ఫాస్ట్గా ముందుకు వెళ్ళి వీడియో తీసుకుంటున్నానండి. ఆ రోజు ఎక్కువ పబ్లిక్ లేరండి, ఆ రోజు చాలా మంచి రోజు అంటా కానీ పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారండి. మరి 100 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఈరోజు సోమవారం కలిసి వచ్చింది, మాస శివరాత్రి, ఈరోజు దర్శనం చేసుకున్న వాళ్ళకి చాలా మంచిది అని అక్కడ చాలామంది అన్నారండి. ఒక అయ్యవారు కూడా అలాగే చెప్పారండి. ఇంకా మా వారైతే కోడని తీసుకొని గుడి చుట్టూ తిరిగి ఇంకా అక్కడ కట్టేస్తారు కదా అండి కోడలను, అక్కడి వరకు వచ్చేసి మా వారు అక్కడ కోడను కట్టేశారండి. ఇంకా నేను వీడియో అక్కడక్కడ క్యాప్చర్ చేయలేదండి. ఇంకా స్నానాల గది అక్కడక్కడ అసలు అందరూ అక్కడ స్నానాలు చేస్తుంటే అలా వీడియో తీయడం బాగోదని నేను తీయలేదండి. నార్మల్గా ఇక్కడ దర్శనం చేసుకొని కోడని కట్టేసేది మాత్రమే తీసానండి. మా వారు గుండు చేయించుకునేది ఇక్కడ కోడని కట్టేసేది మాత్రమే తీసానండి. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా సెల్ ఫోన్ నాటలవు కదా అండి, అందుకే లోపల నేను దేవుడిది అసలు వీడియో క్యాప్చర్ చేయలేకపోయానండి. ఇక్కడ బయటకు వచ్చాక ఇక్కడ గాయత్రి మాతది చిన్న టెంపుల్ ఉందండి, ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. ఇంకా పక్కకు వచ్చేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి, అదే అక్కడ కొబ్బరికాయలు కొట్టామండి.
మా వారిని రమ్మంటే మా వారు మరీ 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 స్వామివారికి మొక్కుకుంటున్నారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి మా వారు. ఇంకా అనుకున్నాను బట్ ఇప్పుడు వీలైంది నాకు రావడానికి స్వామివారి దగ్గరికి అని తను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాడండి స్వామివారికి. అసలు అక్కడి నుంచి రమ్మంటే వస్తే కదా ఒకటే మొక్కుకోవడము. చాలా చాలా మొక్కుకున్నారండి. ఏం మొక్కుకున్నారో ఏమో కానీ అసలు స్వామి దగ్గర నుండి రావడానికి ఆయనకి అస్సలు రా మనసు ఒప్పట్లేదు రావడానికి. ఇంక అక్కడే ఉండి దండం పెట్టుకుంటూనే ఉన్నారు. నేను వీడియో తీస్తూనే ఉన్నాను. తను మొక్కుతూనే ఉన్నారు. సో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మా వారైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. హ్యాపీగా అంటే హ్యాపీగా ఉన్నారు. తను ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉండడం నేను చూడలేదండి. ఒక టెంపుల్‌కి వచ్చాను అంటే మరీ ఇంత హ్యాపీగా ఎప్పుడు లేరండి. ఇంకా మేమైతే రూమ్‌కి వచ్చేసి బద్దిపోచమ్మకి బోనం చేశామండి. బయట ఒక 100 ఇస్తే బద్దిపోచమ్మకి బోనం చేసి ఇస్తున్నారండి. కానీ మేమైతే ఇంకా మా చేతులతో మేమే చేసుకుంటామని అదే 100 పెట్టి ఒక చిన్న కుండ కొని రూమ్‌కి తీసుకొచ్చుకొని బోనం చేసి అమ్మవారికి వడిబియ్యం కలిపి అమ్మవారికి శారీ పెట్టి ఒక ప్లేట్‌లో ఇంకా బోనం మొత్తం నేనే రెడీ చేసి నేనే ఎత్తుకోవాలని సిద్ధమవుతున్నానండి. ఎప్పుడైనా బద్దిపోచమ్మకి బోనం మా మమ్మీ ఎత్తుకునేదండి. ఈసారి మాత్రం నేనే బద్దిపోచమ్మకి బోనం చేసి నా చేతులతో నేనే చేసి నేనే రెడీ చేసి నేనే ఎత్తుకున్నానండి. బోనం ఎత్తుకోవడం అంటే కొంచెం నాకు భయం అండి. అందుకే చిన్నదే తీసుకొచ్చుకున్నానండి కుండ. చిన్నది తీసుకొచ్చుకొని చేసుకొని ఎత్తుకున్నానండి. ఇంకా మా వారు వీడియో తీస్తున్నారండి. ఏం కాదు ఎత్తుకో పర్లేదు భయపడకు అని చెప్తున్నారండి మా వారు వీడియో తీస్తూ. బాగానే ఉందండి. ఇంకా అమ్మవారి దయ అనుకుంటూ అమ్మవారి మీద భారము అని ఇంకా నేను ఎత్తుకొని అలా గడప దాటుతుంటే రూమ్ గడప దాటుతుంటే మా వారు మెల్లిగా దిగు భయపడకు జాగ్రత్త అని అంటున్నాడండి. ఇంకా నేను మెల్లిగా దిగుతున్నానండి. మా వారు ముందే వెళ్ళి మళ్ళీ ఇంకా ముందు నుండి చూస్తూ నడువు కొంచెం మెల్లిగా దిగని చెప్తున్నారండి. ఇంకా మేము రూము బయటకి వచ్చేసామండి. గుడికి దగ్గరలో తీసుకున్నామండి రూము. అందుకే ఇంకా కొంచెం భయం లేకుండా బోనం ఎత్తుకొని వెళ్ళగలిగానండి. అక్కడ బద్దిపోచమ్మ టెంపుల్లో కూడా పబ్లిక్ లేరండి, తక్కువ ఉన్నారండి. ఇంకా అక్కడ కూడా దర్శనం చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మా వారు కొబ్బరికాయలు తీసుకోవడానికి వెళ్ళాడండి. వెళ్ళి ఇంకా కొబ్బరికాయ తీసుకొచ్చాడండి. ఇంకా ఏదో చిలుక కట్టాలి అంటే ఎన్ని తీసుకోవాలంటే 2 తీసుకొని నేను చెప్తున్నానండి. ఇంకా వేములవాడ బద్దిపోచమ్మ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.